అందరికీ నమస్కారం. 10th క్లాస్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ టాపిక్లో కెమికల్ బాండింగ్ టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ బాండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో ఆల్రెడీ అయానిక్ బాండ్ గురించి చెప్పాను. బాండ్స్ చాలా రకాలు ఉన్నాయి. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇందులో 10th క్లాస్ వాళ్ళకి పరిచయం అయినవి ఏంటంటే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్. ఒక 2 రకాల బాండ్స్ ఉన్నాయి. సో అయానిక్ బాండ్ చూడండి. అయానిక్ బాండ్ ఎంపీసీ ఫ్రెండ్ మీరు చూడని వాళ్ళు ఉంటే టైప్ చేయండి. అయానిక్ బాండ్ మనం చూసేసాం ఆల్రెడీ. నెక్స్ట్ కోవలెంట్ బాండ్, కోవాలెంట్ బాండ్. బాండ్ నేమ్లోనే ఉంది కోవాలెంట్. కోవాలెంట్ అంటే ఇద్దరి యొక్క వ్యాలెన్స్ ఆర్బిటాల్స్ మధ్య, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ కాబట్టి ఈ బాండ్ పేరు కోవలెంట్ బాండ్ అని మనం అనొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అనమాట. ఎట్లా అంటే అయానిక్ బాండ్ చూశారు కదా మీరు. అయానిక్ బాండ్ని మనం జోక్గా ఇలా అనుకోవచ్చు, లార్డ్ స్లేవ్ బాండ్. అంటే జస్ట్ ఫర్ ఫన్ లార్డ్ సేవ్ బాండ్ అంట. లార్డ్ స్లేవ్ బాండ్ అంటే అందులో అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఒకళ్ళు ఎలక్ట్రాన్ ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు తీసుకునేవాడు. అంటే ఇచ్చేవాడు తీసుకునేవాడు అని రకాలు ఉంటాయి. ఇది ఇచ్చేవాడు ఎప్పుడు అప్పర్ హ్యాండ్, తీసుకునేవాడు ఎప్పుడు డౌన్ హ్యాండ్. సో అయానిక్ బాండ్లో ఏంటంటే ఒకళ్ళది డామినేషన్ ఉంటుంది, ఒకళ్ళు స్లేవరీ జీవితం. అయ్యా బాబు ఇస్తే ఒక ఎలక్ట్రాన్ ఇయ్యాను, ఒక ఆయన తీసుకునేయాను. అట్లా ఉండదు మనకి కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఏమో ఇదేం బాండ్ అంటే ఫ్రెండ్షిప్ బాండ్. ఒక మంచి ఫ్రెండ్షిప్కి సంబంధించిన బాండ్. అవునా? ఫ్రెండ్షిప్లో మనం ఏం చేస్తాం? ఫ్రెండ్ దగ్గర మొత్తం అన్నీ కలెక్ట్ చేసి మొత్తం వసూలు చేసి ఖర్చు పెట్టి వదిలించి పంపించాం కదా. ఫ్రెండ్షిప్ బాండ్ ఎందుకంటామంటే ఇందులో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ తీసుకుందాం, H2, హైడ్రోజన్ అనే మాలిక్యూల్ తీసుకుందాం, H2. ఇక్కడ చూడండి, H2 ఎలా ఫామ్ అవుతుందంటే హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓపెన్ చేద్దాం, హైడ్రోజన్ దగ్గరికి తర్వాత వద్దాం. క్లోరిన్ తీసుకుందాం, కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది. క్లోరిన్ అంటే క్లోరిన్ యాటమ్కి మధ్య ఫామ్ అయ్యే బాండ్తో క్లోరిన్ యాటమ్ ఫామ్ అవుతుంది. ఈ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఇందులో కోవలెంట్ బాండ్ ఏంటి, అందులో ఫ్రెండ్షిప్ ఎట్లా దాగుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. అవునా? క్లోరిన్కి అటామిక్ నెంబర్ 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం? 1s2 2s2 2p6. అంతే. ఇక్కడికి 2 2 4 4 + 6 10 10 + 7 కదా 17. 2s2 2p6 3s2 3p5 అయినాయా? 2 2 4 + 6 10 10 + 7 17. ఓకే, రైట్. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్. క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో కూడా క్లోరిన్లో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అవుతుంది? 8 ఎలక్ట్రాన్స్ కదా. అప్పుడు ఈ క్లోరిన్ యాటమ్ ఏం చేస్తుందంటే, క్లోరిన్ చుట్టూ 7 ఎలక్ట్రాన్స్ కదా, 7 ఎలక్ట్రాన్స్ చూపిద్దాం. 1 2 3 4 5 6 7. క్లోరిన్ చుట్టూ 7 ఎలక్ట్రాన్స్. దీన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్ వాళ్ళకి ఇట్లా అడుగుతాడు కూడా. లూయిస్ డాట్ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ చేయమంటాడు. కోవలెంట్ బాండ్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ చేయమంటే ఇలా డాట్ స్ట్రక్చర్లో అంటే ఎలక్ట్రాన్స్ ఓన్లీ లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మనం అన్ని ఎలక్ట్రాన్స్ చూపించాం. 17 ఎలక్ట్రాన్లనే చూపించాం. ఓన్లీ వ్యాలెన్సీ షెల్లో ఉండి 7 ఎలక్ట్రాన్లను చూపిస్తాం. క్లోరిన్ చుట్టూ 7 ఎలక్ట్రాన్స్ చూడండి ఎలా ఉన్నాయో. 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఈ క్లోరిన్. ఇక రెండో క్లోరిన్లో కూడా 7 ఎలక్ట్రాన్స్ అలానే ఉంటాయి కదా. 1 2 3 4. ఇంకా డిఫరెన్స్ కోసం ఇక్కడ ఎలక్ట్రాన్లను మనం ఇంటూ మార్కుతో కూడా చూపించుకోవచ్చు. అక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ డిఫరెన్స్ కోసం జస్ట్ 7 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ క్లోరిన్ ఏం చేస్తుందంటే, 2 క్లోరిన్ యాటమ్స్, దీనికి 7 ఉంది, దీనికి 7 ఉంది. ఎన్ని కావాలి? ఇప్పుడు ఈ క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. ఈ క్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్స్ను షేరింగ్ చేసుకుంటారు. ఈ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసి మధ్యలో పెడుతుంది. ఈ క్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ తీసి మధ్యలో, అంటే ఫీల్ కోసం చెప్తున్నాను సార్, మధ్యలో ఎక్కడ పెడతారు సార్ అనకండి, ఇంత అదే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎలక్ట్రాన్ ఇది, ఒక ఎలక్ట్రాన్ ఇది, ఇద్దరు డొనేట్ చేసుకుంటారు. డొనేట్ చేసుకుంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇది ఇచ్చింది,
ఈ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, ఈ క్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఇది ఇచ్చిన ఎలక్ట్రాన్, ఇది ఇచ్చిన ఎలక్ట్రాన్. ఈ జంట, ఈ పెయిర్, ఈ జంటని ఇద్దరు యూజ్ చేసుకుంటారు, ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఈ పెయిర్ ఇద్దరి మధ్యలో బాండ్కి కారణమవుతుంది. ఈ పెయిర్ ఇప్పుడు దీనికి అవసరమే. ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే చెప్పండి. 1 2 3 4 5 6 7 8 క్లోరిన్కి 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఈ పెయిర్ ఇప్పుడు ఇది దీనికి ఉన్నట్టే, ఇద్దరికి ఇది యూజ్ఫుల్ అవుతుంది, ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఈ క్లోరిన్కి అయితే 1 2 3 4 5 6 7 8 అయిపోయింది, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే ఇది కామన్ పెయిర్ అనమాట. ఇద్దరికి కామన్గా ఇద్దరి మధ్యలో షేర్ అయ్యి ఇద్దరి మధ్యలో ఉండి 2 క్లోరిన్లకి అప్లై అవుతుంది. 2 క్లోరిన్లు ఈ పెయిర్ని షేర్ చేసుకుంటాయి. ఈ షేరింగ్ చేసుకునే బాండ్నే మనం కోవలెంట్ బాండ్ అంటాం. కోవలెంట్ బాండ్ ఫార్మ్స్ డ్యూ టు ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు తీసుకునే వాళ్ళలాగా అయానిక్ బాండ్ లాగా ఉండదు. షేరింగ్, ఫ్రెండ్షిప్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఎట్లా అయ్యారు? ఇది ఇచ్చి ఇది తీసుకుంటే ఫ్రెండ్స్ అవ్వరు కదా. ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు తీసుకోవాలి ఉంటే ఫ్రెండ్స్ అవ్వరు. ఒకళ్ళు ఒకటి డొనేట్ చేశారు, నువ్వు ఇచ్చావు కదా, సరే నేను కూడా ఒకటి ఇస్తున్నా, జంట ఫామ్ ఇది. ఇది ఇద్దరు షేర్ చేసుకుంది, ఇది నీది నాది ఇద్దరిది. సో అట్లా ఈ పెయిర్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు కాబట్టి ఈ బాండ్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. కమాన్, వాట్ ఈస్ కోవలెంట్ బాండ్? ద బాండ్ ఫార్మ్డ్ డ్యూ టు మ్యూచువల్ షేరింగ్. ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఒకళ్ళు కాదు. మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ని డిఫైన్ చేయండి అంటే యూ కెన్ డిఫైన్ లైక్ దిస్: ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఇది కూడా ఇంపార్టెంట్. This pair of electrons is donated by both the atoms. Each atom donates one electron. Each atom donates one electron and that pair is shared by both the atoms. So this is called covalent bond. Unda indlo friendship కనపడదా మీకు అందరికి? ఫ్రెండ్షిప్ ఇద్దరు డొనేట్ చేశారు, ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు యూజ్ చేసుకున్నారు. మంచి ఫ్రెండ్షిప్. ఒకళ్ళు ఇచ్చి ఇంకొకళ్ళు వాడుకుంటూనే ఉంటే ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ రోజులు నిలబడదు. అరే వీడు పొద్దాక మన వస్తువులు వాడుతూనే ఉంటాడు, మనకేమి ఇయ్యడురా వీడు అని చెప్పి ఆ ఇచ్చేవాడు కూడా కొన్ని రోజుల తర్వాత వదిలేస్తాడు. ట్రూ ఫ్రెండ్షిప్ బాండ్ ఇది ట్రూ ఫ్రెండ్షిప్ బాండ్, నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఇద్దరు ఇస్తారు. ఇది అయితే ఇందులో రకరకాలు చూద్దాం మనం. కోవలెంట్ బాండ్స్లో టైప్స్ చూద్దామండి. ఏంటంటే సింగిల్ కోవలెంట్ బాండ్లు ఉంటాయి, డబల్ కోవలెంట్ బాండ్లు ఉంటాయి. మనం కొన్ని ఆటమ్స్ చూద్దాం, ఇప్పుడు కొన్ని మాలిక్యూల్స్ చూద్దాం. కోవలెంట్ బాండ్ సింపుల్గా నైట్రోజన్ చూద్దామా. నైట్రోజన్లో, ఆక్సిజన్లో, హైడ్రోజన్లో, అమోనియాలో కోవలెంట్ బాండ్స్ చూద్దాం ఇప్పుడు. తర్వాత హెచ్సిఎల్లో కూడా చూద్దాం. హెచ్సిఎల్లో కోవలెంట్ బాండ్స్ ఒకసారి చూద్దాం. కొన్ని మీకు పెక్యులియర్, నేను చెప్తాను ఈ వీడియోలో కోవలెంట్ బాండ్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను థియరిటికల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తా, డీటెయిల్గా ఎండ్ వరకు చూడండి. సో నైట్రోజన్ దగ్గరికి వద్దాం. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7 అంటే దీని వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది? 1s2 2s2 2p3. నైట్రోజన్ మనం కొంచెం లేట్గా వద్దామా? నైట్రోజన్ ఆక్సిజన్ లేట్గా వద్దాం. హైడ్రోజన్ తర్వాత వద్దామా? దీన్ని ఇట్లా ఉంచుదామా? లేదు సార్ చెప్పండి అంటారా? ఓకే సార్ చేద్దాంలే. కరెక్ట్, రైట్. నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మనం వ్యాలెన్సీ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సెకండ్ ఆర్బిటాల్ 2s2 2p2. సెకండ్ ఆర్బిటాల్కి ఈ 2. సెకండ్ ఆర్బిటాల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5. ఈ 5 చూపించాలి నైట్రోజన్లో. లూయిస్ డాట్ స్ట్రక్చర్లో ఓన్లీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని చూపించాలి. రైట్, 1 2 3 4 5. ఇంకొక నైట్రోజన్ N2 అంటే ఎన్ బాండ్ ఎన్ కదా, ఈ నైట్రోజన్ ఇది. ఇంకో నైట్రోజన్కి కూడా 7 ఉంటాయి కదా. రైట్, ఒక పని చేద్దాం, దీనిపైన పెడదామా? దీనిపైన పెడదాం. ఎట్లయినా అక్కర్లేదు, దీనికంటే ఒక ప్రిస్క్రైబ్డ్ రూల్ ఏం లేదు. డాట్స్ మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో దీని చుట్టూ కూడా 7 ఉంటాయి కదా. 2 3 5 ఉంటాయి కదా. 4 5 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఇక్కడ లేదుగా. ఈ నైట్రోజన్ వెంటనే ఈ ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ పెడదాం.
అయిపోయింది, ఒక పెయిర్ అయిపోయింది కదా, ఒక బాండ్ ఫామ్ అయింది. నైట్రోజన్కి మధ్య ఒక బాండ్ ఫామ్ అయింది. రైట్. ఈ నైట్రోజన్కి ఇప్పుడు మొత్తం చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చి చేరుతున్నాయి చెప్పండి. ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. మరి 6 ఉంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కాదు కదా. అందుకోసం ఏం చేస్తుందంటే ఈ నైట్రోజన్ రెండో ఎలక్ట్రాన్ కూడా డొనేట్ చేస్తుంది. అప్పుడు మరి ఇది కూడా ఆ ఫ్రెండ్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రెండ్ ఇది కూడా ఇవ్వాలి కదా. రైట్. ఇది కూడా రెండో ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక పెయిర్ కూడా ఫామ్ అయింది, అంటే రెండవ పెయిర్ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి నైట్రోజన్ చుట్టూ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇంకా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ రాలేదు, అందుకనే ఈ నైట్రోజన్ ఇంకొక ఎలక్ట్రాన్ కూడా ఇస్తుంది. ఆటోమేటిక్గా ఇది కూడా దీని బాధ్యతే కదా, రెండో ఎలక్ట్రాన్ ఇవ్వాలి కదా. రైట్, రెండో ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఇప్పుడు కౌంట్ చేయండి. ఇప్పుడు ఈ నైట్రోజన్ చుట్టూ కౌంట్ చేయండి. కమాన్. 1 2 3 4 5 6 7 8. ఈ నైట్రోజన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ వచ్చినట్టే, ఎందుకంటే ఈ మొత్తం 3 పేర్లని ఇది షేర్ చేసుకుంటుంది, ఇది షేర్ చేసుకుంటుంది. ఈ నైట్రోజన్ చుట్టూ కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చినట్టే. సో ఇప్పుడు చెప్పండి, నైట్రోజన్లో 8 ఆల్రెడీ ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ మిగిలి ఉన్నాయి కదా. ఈ 8 కూడా ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ మిగిలి ఉన్నాయి కదా. మధ్యలో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి? 3 పెయిర్స్ అంటే 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి. దిస్ ఈజ్ ఎ 3 కోవలెంట్ బాండెడ్ మాలిక్యూల్. ద మాలిక్యూల్ కంటైనింగ్ 3 కోవలెంట్ బాండ్స్. నైట్రోజన్లో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉంటాయి? 3 కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. రైట్. ఆక్సిజన్ సంగతి చూద్దామా. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబరు 8. 1s2 2s2 2p4. వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6. సో ఆక్సిజన్ చుట్టూ 6 ఎలక్ట్రాన్స్ చూపిద్దాం. 1 2 3 4 5 6. మళ్ళీ ఈ ఆక్సిజన్ చుట్టూ కూడా 1 2 3 4 5 6. సో స్టార్ట్ చేద్దామా. ఆక్సిజన్ మొదటి ఎలక్ట్రాన్ ఇచ్చేసింది. రైట్. ఈ ఆక్సిజన్ కూడా మొదటి ఎలక్ట్రాన్ ఇచ్చేసింది, పెయిర్ ఫామ్ అయిపోయింది. ఈ ఆక్సిజన్ మళ్ళీ రెండో ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఈ ఆక్సిజన్ రెండో ఎలక్ట్రాన్ ఇచ్చింది. రైట్. మళ్ళీ ఇంకో పెయిర్ ఫామ్ అయింది. మనం కౌంట్ చేసుకుందాం అప్పుడప్పుడు. ఆక్సిజన్ చుట్టూ 8 కావాలి కదా మనకు ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఈ ఆక్సిజన్ చుట్టూ 8 అయినా 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. 8 అయిపోయినాయి. ఈ ఆక్సిజన్ చుట్టూ కూడా 8 అయిపోయింది. చూడండి 1 2 3 4 5 6 7 8 అయిపోయినాయి. అంటే చాలు, రెండు పెయిర్స్ మాత్రమే షేరింగ్ అవుతున్నాయి ఆక్సిజన్ చుట్టూ. సో ఆక్సిజన్లో ఇప్పుడు మనం ఏం మిగిలిపోయినాయి? 2 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మిగిలినాయి. ఈ ఆక్సిజన్ మీద కూడా 2 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మిగిలినాయి అండ్ డబుల్ బాండ్ ఫామ్ అయింది. O2లో ఏం బాండ్ ఉంటుంది? డబుల్ బాండ్, డబుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. నైట్రోజన్లో ఏం బాండ్ ఉంటుంది? ట్రిపుల్ కోవలెంట్ బాండ్. ఇదేం స్ట్రక్చర్స్ మనం గీస్తున్నది? లూయిస్ డాట్ స్ట్రక్చర్స్లో చెప్తున్నాం మనం. నెక్స్ట్ హైడ్రోజన్ చూద్దాం. కమాన్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. H2 మాలిక్యూల్. H2 అంటే H బాండ్ H. అటామిక్ నెంబర్ 1. హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1 అంటే 1s1. సో ఇప్పుడు చెప్పండి, హైడ్రోజన్లో ఓన్లీ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. అలానే ఈ హైడ్రోజన్లో కూడా ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది ఉన్న ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, ఇది ఉన్న ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఈ జంటని ఇద్దరు షేర్ చేసుకుంటారు. మరి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుందా? లేదు. దీనికి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. హీలియం కూడా ఇనర్ట్ గ్యాసే. హీలియంకి మాత్రమే 1s2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. దీనికి ఆక్టేట్ ఉండదు. 1s2 కాన్ఫిగరేషన్ ఉండి ఇది స్టేబుల్. సో హైడ్రోజన్కి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది. 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి చూడండి. ఈ హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే, ఈ హైడ్రోజన్ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే. అంటే దీనికి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది. ఆ పరంగా ఇప్పుడు H2 కూడా స్టేబుల్ అయిపోయింది. బాండ్ ఫార్మేషన్ చేసేది మీకు ఆ రోజు ఆల్రెడీ అయానిక్ బాండ్లో చెప్పాను. బాండ్ ఫామ్ చేసేదే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కోసం. ఒకటి ఇస్తున్నాడన్నా, ఒకటి తీసుకుంటున్నాడన్నా, దేనికోసం? ఆక్టేట్ పొందటం కోసం. ఇక్కడ షేరింగ్ చేసుకొని ఆక్టేట్ పొందుతున్నారు, అంతే తేడా. సో ఇది హైడ్రోజన్లో లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. నెక్స్ట్ అమ్మోనియా చూద్దామా. అమ్మోనియా ఎట్లా ఫామ్ అవుతుంది? NH3 మాలిక్యూలు ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే రైట్. అమ్మోనియాలో నైట్రోజన్ అంటే మనం డైరెక్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ చేద్దాం. నైట్రోజన్లో ఇందాక చూసాక మనం 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి. 1 2 3 4 5 అని పెడదాం. అండ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్ కదా. సో 3 హైడ్రోజన్ ఆటమ్స్ అంటే 1
2 3 3 హైడ్రోజన్ ఆటమ్స్లో దీనికి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇది ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, హైడ్రోజన్ దగ్గర ఒకటి ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అమ్మోనియాలో NaH3లో కోవలెంట్ బాండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? ఈ నైట్రోజను ఇటు హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక ఎలక్ట్రాన్ తీసేస్తున్నా, ఇక్కడ పెడుతున్నా. నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇటు పెట్టింది, ఇటున్న హైడ్రోజన్ తన ఎలక్ట్రాన్ తీసి ఇక్కడ పెట్టింది. సో ఇక్కడ బాండ్ ఒక పెయిర్ ఫామ్ అయింది. ఈ పెయిర్ని వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇటు చూడండి, నైట్రోజన్లో ఇంకొక ఎలక్ట్రాన్ ఇటు ఇచ్చింది, ఈ హైడ్రోజన్ కోసం షేరింగ్కి పెట్టింది. ఈ హైడ్రోజన్ కూడా ఎస్ రెడీ, అది సిగ్నల్ ఇస్తే ఇది కూడా సిగ్నల్ని యాక్సెప్ట్ చేసింది, ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఈ హైడ్రోజన్ ఇక్కడ రాద్దాం, రైట్. సో ఇక్కడ ఒక పేరు ఫామ్ అయింది, ఇది వీళ్ళిద్దరి మధ్య బాండ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ నైట్రోజన్ ఇటు హైడ్రోజన్ కోసం ఇచ్చింది, ఈ హైడ్రోజన్ వెంటనే తన వంతు బాధ్యతగా తన షేర్ తను ఇచ్చింది, పేరు ఫామ్ అయింది. ఇటు హైడ్రోజన్ మొత్తానికి నైట్రోజన్ దగ్గర ఇంకేం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, 2 ఇక్కడ పెట్టేద్దాం, 2 ఎలక్ట్రాన్స్ మిగిలినాయి. సో మొత్తం నైట్రోజన్ అమ్మోనియా ఎలా ఫామ్ అయింది? అమ్మోనియా నైట్రోజన్ మీద 2 ఎలక్ట్రాన్స్, ఇటు హైడ్రోజన్తో ఒక కోవలెంట్ బాండ్, ఇటు హైడ్రోజన్తో ఒక కోవలెంట్ బాండ్, ఇటు హైడ్రోజన్తో ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. ఇది యాక్చువల్ షేప్ కాదు, అమ్మోనియా షేప్ గురించి మనం మాట్లాడట్లేదు, ఓన్లీ కోవలెంట్ బాండ్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి, ఏ ఆటమ్స్తో ఫామ్ అవుతున్నాయి అని. షేప్స్ గురించి మనం వేరే టాపిక్లో డిస్కస్ చేస్తాం. అమ్మోనియా షేప్ వేరే షేప్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఈ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అవన్నీ ఈ టాపిక్లో మనకు అనవసరం. ఇప్పుడు అమ్మోనియాలో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి? 3 కోవలెంట్ బాండ్స్ విత్ 3 డిఫరెంట్ హైడ్రోజన్ ఆటమ్స్. నైట్రోజన్కి ఈ హైడ్రోజన్, నైట్రోజన్కి ఇది అమ్మోనియా. నెక్స్ట్ HCl, లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా HCl ఒకసారి చూద్దాం. HCl అంటే హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసాం, మనం క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్. సో హైడ్రోజన్ తన ఎలక్ట్రాన్ తాను డొనేట్ చేస్తుంది, క్లోరిన్ తన షేర్ని తను డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఒక పెయిర్ ఫామ్ అయింది, ఈ పెయిర్ని ఇద్దరు వాడుకుంటారు. అప్పుడు హైడ్రోజన్కి ఏం కాన్ఫిగరేషన్ వస్తుంది? హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ వచ్చినట్టే, హీలియం ప్రకారం ఇది స్టేబుల్. క్లోరిన్కి ఆక్టిట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, మొత్తం 8 ఎలక్ట్రాన్స్ అయితే క్లోరిన్ స్టేబుల్. సో అట్లా హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్యలో కూడా కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యే పద్ధతి. ఓకేనా, రైట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్, కోవలెంట్ బాండ్ యొక్క స్పెషల్ పాయింట్స్ ఆర్ ప్రాపర్టీస్ చూద్దాం. కోవలెంట్ బాండ్ యొక్క ప్రాపర్టీస్ మంచిగా, ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. కోవలెంట్ బాండ్ అంటే ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ఈచ్ ఆటమ్. ప్రతి ఆటమ్ ఇస్తుంది. సో ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. కోవలెంట్ బాండ్ కంపల్సరీగా కోవలెంట్ బాండ్ ఎవరి మధ్య ఫామ్ అవుతుందంటే నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ ఆల్వేస్ ఫార్మ్స్ బిట్వీన్ నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య ఎందుకు ఫామ్ అవుతుంది? మెటల్ ఆటమ్స్ మధ్య ఎందుకు ఫామ్ కాదు అంటే, మెటల్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ని కంప్లీట్గా ఇచ్చేయటానికే వస్తాయి. మెటాలిక్ నేచర్ అంటే ఏంటి? మెటల్స్ అంటే మీకు ఆల్రెడీ అయానిక్ బాండ్ చెప్పాను, రిచెస్ట్ ఆటమ్స్ అనమాట. అవి ఎప్పుడు దానం చేస్తాయి ఎలక్ట్రాన్స్ని. ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి మధ్యలో పెట్టి మళ్ళీ ఇది మన ఇద్దరం షేర్ చేసుకుంటాం, ఆ టైప్ కాదు అవి. నేను ఎలక్ట్రాన్ ఇచ్చేస్తా, తీసుకుపో అంతే. ఇక ఆ ఎలక్ట్రాన్కి నాకు సంబంధం లేదు, నీకు నేను ఇచ్చేసా, తీసుకుపో అంటే అది ఎటు పోదు, అక్కడే ఉంటుంది, బాండ్ ఫామ్ అవుతుంది. అంటే మెటల్స్ అన్నీ ఎలక్ట్రాన్ని కంప్లీట్గా ఇచ్చేసి ఇవి క్యాటయాన్స్ అయితే పాజిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తాయి. ఓకేనా, అందుకనే మెటల్స్ మధ్య కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ కంప్లీట్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగదు. కోవలెంట్ బాండ్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఒక ఆటమ్కి ట్రాన్స్ఫర్ జరగదు. కోవలెంట్ బాండ్స్లో జరిగేది ఏంటిది? షేరింగ్. సో షేరింగ్ జరగాలంటే ఖచ్చితంగా అవి ఆ పార్టిసిపేట్ అయ్యేవి నాన్ మెటల్ ఆటమ్స్ అయి ఉండాలి. నాన్ మెటల్స్ మధ్యనే ఫామ్ అవుతాయి. రెండోది, కోవలెంట్ బాండ్ వీక్ బాండ్ ఎవరితో పోలిస్తే? కంపేర్డ్ విత్ అయానిక్ బాండ్తో పోలిస్తే కోవలెంట్ బాండ్ వీక్ బాండ్. సార్ ఫ్రెండ్షిప్ బాండ్ అన్నారు, చాలా వీక్ సార్, ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అన్నారు.
అట్లా కాదు. ఇది కోవలెంట్ బాండ్ ఎందుకు వీక్ అంటే అయానిక్ బాండ్ ఏంటిది, రెండు అయాన్స్ మధ్య బాండ్. అయాన్స్ మధ్య ఏం అట్రాక్షన్ ఉంటుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ఒక అయానికి మధ్య గట్టి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అదే కోవలెంట్ బాండ్లో యాటమ్కి మధ్య ఏముంటుంది, వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కోవలెంట్ బాండ్లో ఏం ఫోర్సెస్ ఉంటాయి, వాండర్వాల్స్ ఫోర్సెస్, వీక్ ఫోర్సెస్ అనమాట. అంటే ఒక యాటమ్కి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి మధ్య మీరు కోవలెంట్ బాండ్ చూసుకున్నారనుకోండి, ఈ కోవలెంట్ బాండ్ ఏ అట్రాక్షన్తో ఏ అట్రాక్టివ్ ఫోర్స్ ఫామ్ అవుతుంది, వాండర్వాల్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఈ అట్రాక్టివ్ ఫోర్స్తో ఇది ఫామ్ అవుతుంది. ఇది వీక్ ఫోర్స్. దీన్నే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, ఇంటర్ మాలిక్యులార్ అట్రాక్షన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు వాండర్వాల్స్ ఫోర్స్ని. వీక్ ఫోర్సుల వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి ఈ బాండ్స్ వీక్ బాండ్స్, అక్కడేమో స్ట్రాంగ్ బాండ్స్, అయానిక్ బాండ్స్, స్ట్రాంగ్ బాండ్స్. నెక్స్ట్ మరి ఇవి వీక్ బాండ్స్గా ఫామ్ అవుతాయి కదా, అంటే యాటమ్కి మధ్య బాండ్స్ ఎలా ఉంటాయి, వీక్గా ఉంటాయి. బాండ్ వీక్గా ఉంటే వాటి మధ్య కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా యాటమ్స్ మధ్య. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గట్టి బంధం ఉందనుకోండి, అంటే ఎక్కడికి పోకరా దగ్గరే ఉంటారా అని గట్టి బంధం ఉందనుకోండి, ఓకేనా. వీక్ బాండ్ అవటం వల్ల యాటమ్స్ మధ్య అట్రాక్షన్ గట్టిగా ఉండదు. అట్రాక్షన్ గట్టిగా ఉంటే దగ్గరకు ఉంటాయి. ఫ్రెండ్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బాగా స్ట్రాంగ్ ఉందనుకోండి, ఫ్రెండ్స్ చాలా దగ్గరకు ఉంటారు. ఏదో ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటూ అంటి ముట్టనట్టు ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. అలాగే దూరం అయిపోరు, కొద్దిగా గ్యాప్ ఉంటుంది, మరీ క్లోజ్ అయితే ఉంటారు. ఇక్కడ కూడా కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేసే యాటమ్స్ మధ్య బాండ్ వీక్ అవటం వల్ల అవి మరీ క్లోజ్ ఉండవు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం వల్ల ఇవి బేసికల్గా లిక్విడ్ స్టేజ్లో, లిక్విడ్ స్టేట్లో ఫిజికల్గా ఈ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేవి లిక్విడ్ స్టేట్లు. ఎక్కువ అయితే మోర్ గ్యాసియస్ స్టేట్లో మనకి అందుబాటులో దొరుకుతాయి. గ్యాసియస్ స్టేట్లో ఇవి మనకి నేచర్లో దొరుకుతాయి. సో ఈ మాలిక్యూల్స్ ఫిజికల్గా ఏ స్టేట్లో ఉంటాయి, లిక్విడ్ స్టేటు. ఎక్కువైతే గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. క్లోరిన్ చూసుకోండి గ్యాసు, హైడ్రోజన్ చూసుకోండి గ్యాసు, ఆక్సిజన్ చూసుకోండి గ్యాసు, నైట్రోజన్ చూసుకోండి గ్యాసు, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ లిక్విడ్. సాలిడ్ స్టేట్లో ఉండవు. కోవలెంట్ బాండ్ ఫామ్ చేసేవి సాలిడ్ స్టేట్లో ఉండవు. ఎందుకు, సాలిడ్ స్టేట్లో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి సాలిడ్ స్టేట్లో. ఇక్కడ మాలిక్యూల్స్ అంత దగ్గర ఉండవు కదా, వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ కాబట్టి జనరల్గా లిక్విడ్ అండ్ ఎక్కువగా గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి. నెక్స్ట్ సాల్యుబిలిటీ. ఇవి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇన్ జనరల్ నేను చెప్తుంది, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. కోవలెంట్ బాండ్ ఫామ్ చేసే మాలిక్యూల్స్ వాటర్లో సాల్యుబుల్ అవ్వవు, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఇక్కడ మనకి కోవలెంట్ నేచర్ చూసారా, కోవలెంట్ నేచరు రెండు రకాలుగా ఉంటుంది. పోలార్ నేచర్ ఉంటుంది, నాన్ పోలార్. 10th క్లాస్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పోలార్ నేచరు, నాన్ పోలార్ నేచర్ అంటే ఏంటో మీకు అయానిక్ బాండ్లో చెప్పాను. పోలార్ నేచర్ ఉంటుంది, నాన్ పోలార్ నేచర్ ఉంటుంది. ఏంటి పోలార్ నేచర్, నాన్ పోలార్ నేచర్ అంటే, ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉంది, NaCl ఉంది. NaCl అంటే ఏంటి, Na+Cl- రెండు అయాన్స్ మధ్య బాండ్. అది అంటే ఇది ఒక క్యాటయాను, ఇది ఒక యానయాను, అయాన్స్ మధ్య బాండ్. అయాన్సే మనం పోల్స్ అంటాం. అంటే ఇక్కడ ఇవి పోల్స్, రెండు డిఫరెంట్ పోల్స్ ఉన్నాయి. పాజిటివ్ పోల్, ఇది నెగిటివ్ పోల్. ఇవి డిఫరెంట్ పోల్స్గా స్ప్లిట్ అవుతాయి. ఎందుకు రెండు డిఫరెంట్ పోల్స్ అయినాయి, ఒకటి ఎలక్ట్రాన్ ఇచ్చేసింది కంప్లీట్గా, పాజిటివ్ అయిపోయింది. ఒకటి ఎలక్ట్రాన్ తీసుకుంది, ఇంకోటి ఎలక్ట్రాన్ తీసుకుంది, నెగిటివ్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది, HCl ఉందనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందనుకోండి, లేదా హైడ్రోజన్ ఉంది, H2 ఉంది, HH. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ ఎవరు తీసుకోరు. అంటే అయాన్స్ ఫామ్ అవ్వవు. అయాన్స్ ఫామ్ అవ్వకపోతే పోల్స్ ఫామ్ అవ్వవు. అయాన్స్ ఫామ్ అయితే పోల్స్ ఫామ్ అయినాయి, ఇవి పోల్స్. ఇక్కడ అయాన్స్ ఫామ్ అవ్వవు, ట్రాన్స్ఫర్ జరగదు, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరగదు, అంటే ఇక్కడ పోల్స్ ఫామ్ అవ్వవు. సో ఇలాంటివి, ఇవి ఏం కాంపౌండ్స్, నాన్ పోలార్ కాంపౌండ్స్. ఇవి
ఏవి H2 N2 O2 ఇవన్నీ నాన్ పోలార్ కాంపౌండ్స్. నాన్ పోలార్ అంటే ఏంటి? అవి అయాన్స్గా విడిపోవు, రెండు డిఫరెంట్ పోల్స్గా విడిపోవు. ఒకటి పాజిటివ్ పోల్ ఒకటి నెగిటివ్ పోల్ అని విడిపోదు. ఎప్పుడు విడిపోతుంది? ఒకటి ఎలక్ట్రాన్ కంప్లీట్గా ఇంకోటికి దానం చేసినప్పుడు ఇచ్చింది పాజిటివ్ అయితే తీసుకుంది నెగిటివ్ అయితే. ఇక్కడ దానం జరగట్లేదు కదా, షేరింగ్ జరుగుతుంది. సో ఇవి నాన్ పోలార్ కాంపౌండ్స్. అయితే కోవలెంట్ కాంపౌండ్స్ కొన్ని పోలార్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ కోవలెంట్ బాండ్ అంటే ఎలక్ట్రాన్ షేరింగ్ కదా జరిగేది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కాదు కదా జరిగేది. ట్రాన్స్ఫర్ అయితే ఒకటి పాజిటివ్ అయింది ఒకటి నెగిటివ్ అయింది, అప్పుడు పోల్స్ ఫామ్ అవుతాయి. మరి కోవలెంట్ బాండ్లో పోల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఎట్లా ఫామ్ అయింది, ట్రాన్స్ఫర్ జరుగుతుందంటే ఇక్కడ ఒకటి చెప్తాను డీటెయిల్ చూడండి. ఇక్కడ క్లియర్గా చూస్తుంది. HCl ఉందనుకోండి, హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది కదా, ఈ పెయిర్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు కదా. ఇద్దరు షేర్ చేసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ అనే మీకు నేచర్ మీకు చెప్పాను కెమిస్ట్రీలో చూడండి. ఎలక్ట్రోనెగటివిటీ ఎంపీసీ ఫ్రెండ్ అని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే ఒక యాటము ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఎలక్ట్రాన్ పేరుని షేర్ చేసుకుంటున్నారు. కానీ ఒక ఫ్రెండు బాగా నాటి అనమాట, ఆ పేరు మాత్రం అరే ఇది మన ఇద్దరిదే కానీ మా ఇంట్లోనే పెట్టుకుంటా కొన్ని రోజులు, మా ఇంట్లోనే ఉంటుందిరా, మన ఇద్దరిదే, నువ్వు కూడా వాడుకు ఇప్పుడు కావాలంటే మా ఇంట్లో పెట్టుకుంటా కాకపోతే అంటాడు చూడండి. ఆ టైప్ అనమాట ఇది. క్లోరిన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది దాన్ హైడ్రోజన్. హైడ్రోజన్ కన్నా క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ ఎక్కువ. అందుకని ఇది ఏం చేస్తుందంటే ఈ పెయిరు ఇద్దరు షేర్ చేసుకుంటారు, అయినా కూడా ఈ క్లోరిన్ ఆ పెయిర్ని కొంచెం దగ్గరికి లాక్కుంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ ఎక్కువ ఉండటం వల్ల, ఎలక్ట్రోనెగటివిటీ అంటే టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ పెయిర్. డెఫినేషన్ చూడండి అక్కడ మీకు, టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ పెయిర్. సో క్లోరిన్ లాగేసుకోవటం వల్ల ఎలక్ట్రాన్ పేరు క్లోరిన్కి దగ్గరగా వచ్చి ఉంటుంది, ఎలక్ట్రాన్ పేరు దగ్గరగా వచ్చి ఉంటుంది. ఓకే రైట్, కనిపిస్తుంది కదా. ఈ దగ్గరగా వచ్చి ఉండటం వల్ల ఇక్కడ చూడండి చూపిస్తుంది, ఈ దగ్గరగా వచ్చి ఉండటం వల్ల ఎలక్ట్రాన్ పేరు దీని దగ్గరికి రావటం వల్ల ఇది పార్షియల్గా నెగిటివ్ ఛార్జీని ఎక్వైర్ చేస్తుంది. ఈ క్లోరిన్ పార్షియల్గా నెగిటివ్, నాట్ కంప్లీట్లీ నెగిటివ్. ఎందుకు? ఎలక్ట్రాన్ కొంచెం దగ్గరగా ఉంది కదా, ఇద్దరికి మిడిల్లో లేదు, కొంచెం దగ్గరగా. ఎలక్ట్రాన్స్ ఎవరి దగ్గరగా ఉన్నాయో వాళ్ళ నెగిటివ్ ఛార్జ్, అంతే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కదా. సో క్లోరిన్కి దగ్గరగా ఉంది కాబట్టి, అలాగని ఇది దీని సొంతం కాదు, ఇద్దరిది కాబట్టి దగ్గరగా ఉంది కాబట్టి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. దీనికి దూరమైంది కదా ఎలక్ట్రాన్ పేరు, కాబట్టి దీనికి పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇవి రెండు పూర్తిగా పోల్స్ ఫామ్ అవ్వకపోయినా కూడా పార్షియల్గా పోల్స్ ఫామ్ చేస్తాయి. దిస్ ఈజ్ పార్షియల్లీ పాజిటివ్ పోల్, దిస్ ఈజ్ పార్షియల్లీ నెగిటివ్ పోల్. ఆ రకంగా ఇవి రెండు పోలార్ కాంపౌండ్స్గా బిహేవ్ చేస్తాయి. ఈ HCl అనేది పోలార్ కాంపౌండ్గా బిహేవ్ చేస్తుంది. అర్థమైందా మీకు? HCl పోలార్ కాంపౌండ్. ఎందుకు ఇవి డిఫరెంట్ కదా, యాటమ్స్ డిఫరెంట్ కాబట్టి ఇది ఎలక్ట్రాన్ పెయిన్ దగ్గర లాక్కుంది. హైడ్రోజన్ పోలార్ ఎందుకు కాలేదు? హైడ్రోజన్ రెండు హైడ్రోజన్లే కదా, ఈ హైడ్రోజన్ అట్లా లాక్కుంటుంది, ఈ హైడ్రోజన్ అట్టే లాక్కుంటుంది. ఇది సెంటర్లో ఉంటుంది ఎలక్ట్రాన్ పేరు, అప్పుడు ఇది పాజిటివ్ పార్షియల్లీ పాజిటివ్, ఇది పార్షియల్లీ నెగిటివ్ అవ్వటానికి ఛాన్స్ లేదు కదా ఇద్దరికి సెంటర్లో ఉన్నప్పుడు. కాబట్టి సేమ్ మాలిక్యూల్స్ మధ్య ఎలక్ట్రాన్ పేర్ ఎటు జరగదు కాబట్టి అది నాన్ పోలార్ కాంపౌండ్స్. హెట్రో మాలిక్యూల్స్ మధ్య, డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఎలక్ట్రాన్ పేర్ సెంటర్లో ఉండదు, అయితే ఆ యాటమ్కి దగ్గరలోనో అయితే లేదా ఈ యాటమ్కి దగ్గరలోనే వచ్చి అట్లా ఒక యాటమ్ పార్షియల్లీ పాజిటివ్, ఒక యాటమ్ పార్షియల్లీ నెగిటివ్ అయ్యి పార్షియల్లీ నాన్ పోలార్ నేచర్ని ఎక్వైర్ చేస్తాయి. సో పార్షియల్లీ పోలార్ కాంపౌండ్స్ ఉంటాయి, నాన్ పోలార్ కాంపౌండ్స్ ఉంటాయి ఎందులో? కోవలెంట్ బాండ్స్లో. కాబట్టి ఇవి జనరల్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్లో ఇవి సాల్యుబుల్ అవ్వవు, ఎందుకంటే మోస్ట్లీ ఇవి నాన్ పోలార్ వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. ఇవి ఎందులో సాల్యుబుల్ అయితే? కిరోసిన్, బెంజిన్ అట్లాంటి నాన్ పోలార్ లిక్విడ్స్లో సాల్యుబుల్ అయితే ఇవన్నీ కోవలెంట్ బాండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఒకటే పాయింట్, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా మరి ఇవి? వీటిలో కరెంటు ఫ్లో అవుతుందా? కరెంటు ఫ్లో ఎప్పుడు అవుతుందంటే ఇగో ఇలా పోలార్ కాంపౌండ్స్ ఉంటాయి చూడండి. కోవలెంట్ కాంపౌండ్స్లో కొన్ని పోలార్ కాంపోనెంట్స్గా బిహేవ్ చేస్తాయే.
hydrobromide HBr, HCl, HF, hydrogen fluoride, ఇవన్నీ పార్షియల్లీ పోలార్ కాంపౌండ్స్. ఒకటి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్, ఒకటి పార్షియల్లీ నెగిటివ్ చార్జ్. వీళ్ళు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తారు. అది కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తారు. హెవీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయరు, ఎందుకంటే ఇవి క్లియర్గా పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేయట్లేదు కదా, పార్షియలే కదా. అందుకని ఇవి కూడా ఆ రకంగానే కొద్దిగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. బట్ మోస్ట్లీ దే డోంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. వెన్ దే ఆర్ ఇన్ పోలార్ కాంపౌండ్ ఫామ్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ covalent compounds which contain covalent bond. Okay.